హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 3కి అయితే అందరికీ వెల్కమ్. సో ఇప్పుడు మీకు కొన్ని కన్స్ట్రక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఏంటంటే, ఇప్పుడు మీకు జనరల్గా చాలామంది తెలియదు, ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇది. సో ఇప్పుడు జనరల్గా ఇది వచ్చేసి వరండా. సో వరండా కంటిన్యూషన్ ఈ స్లాబ్ వచ్చేసి ఇలాంటి స్లాబ్, దీన్ని గ్రేట్ స్లాబ్ అంటారు. అంటే కింద రెయిన్ఫోర్స్మెంట్ వేసి, అంటే డైరెక్ట్గా ప్లింత్ బీమ్ మీద స్లాబ్ కన్స్ట్రక్షన్, మట్టి మీద కన్స్ట్రక్షన్ చేయకుండా ముందు మనకి ఏంటంటే ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ ముందు పీసీసీ వేసి రెయిన్ఫోర్స్మెంట్ వేసి ఆ తర్వాత మనకి ఇలాగ అసలు రెయిన్ఫోర్స్మెంట్ పెడతారు. దీన్ని గ్రేట్ స్లాబ్ అంటారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుంది. ఎలక్ట్రికల్ వర్క్కి వాళ్ళ గాడీలు అయితే తవ్వుతున్నారు. సో నీట్గా చేయడం అయితే జరుగుతుంది వాళ్ళు. సో ఆ తర్వాత మనం పైకి వెళ్దాం నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికైతే నేను మీకు కొన్ని చూపిస్తాను. అది కనిపించేది వచ్చేసి స్టేర్ కేస్ కింద ఉండేది వచ్చేసి స్టేర్ కేస్ కింద ఉండే స్లాబ్ని వచ్చేసి మనం వేస్ట్ స్లాబ్ అంటాం. సో మీరు చూసుకోవచ్చు, ఇదంతా కూడా ఈ కనిపిస్తున్న స్లాబ్ వచ్చేసి వేస్ట్ స్లాబ్ అంటారు. సో మీకు స్టెప్స్ కోసం నేను తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కన్స్ట్రక్షన్లు ఏమేమి ఉంటాయో. తర్వాత ఇది వచ్చేసి బెడ్రూమ్స్ అంటే స్టూడెంట్స్ ఉండే హాస్టల్ రూమ్స్ అన్నమాట వాళ్ళకి. సో మనం ఇదంతా చూసుకుంటే ఇది వరండా, ఇంకా క్లీనింగ్ అది చేయాలి, చాలా ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ మీద వేస్తారు కదా టైల్స్, ఇవన్నీ కూడా బెడ్రూమ్లో వేయడానికి యూజ్ చేస్తున్నారు టైల్స్. వీళ్ళు వచ్చేసి మనకి కజారియా వాడుతున్నారు. సో మంచియే టైల్స్ కూడా, క్వాలిటీ అది చెక్ చేద్దాం తర్వాత ఓపెన్ చేసి. ప్రస్తుతానికైతే బాక్సుల్లో ఉన్నాయి. సో మనం శాంపుల్గా చూసుకున్నట్టయితే ఇవన్నమాట. సో ఈ టైల్స్ పర్వాలేదు, ఫ్రిక్షన్ అది బాగానే ఉంటాయి. సో ఇక్కడ ఈ రూమ్లో అయితే మనకి ఫినిషింగ్ వర్క్, ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీకు శాంపుల్ రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి. నెక్స్ట్ మనం శాంపుల్ రూమ్కి వెళ్దాం. ఓకే.